స్ట్రైట్‌గా పాయింట్‌కి వచ్చేస్తాను. న్యూ టాక్స్ రెజ్యూమేలో హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ లేక ఇబ్బంది పడుతున్న చాలా మందికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ఫాలో అవుతే గనక మీరు రిసీవ్ చేసుకున్న హెచ్ఆర్ఏ అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్‌గా టాక్స్ పడకుండా మీరు కొంతైనా సేవ్ చేసుకోవచ్చు. మనం దీన్ని 5 పార్ట్స్‌లో అర్థం చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1 అసలు ఈ ట్రిక్ ఏంటి? పాయింట్ నెంబర్ 2 ఎంప్లాయీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? పాయింట్ నెంబర్ 3 ఎంప్లాయర్‌కి ఏదైనా లాస్ ఉంటుందా ఈ ట్రిక్ వల్ల? పాయింట్ నెంబర్ 4 అసలు ఈ బెనిఫిట్ ని ఎలా పొందాలి? పాయింట్ నెంబర్ 5 ఈ బెనిఫిట్ అందరికీ లభిస్తుందా? అసలు ఈ ట్రిక్ ఏంటి అంటే మీరు మీ ఎంప్లాయర్ నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ అని తీసుకోకుండా రెంట్ ఫ్రీ అకామిడేషన్ పర్క్విజిట్ అని మీరు తీసుకోవాలి. మీరు ఏదైతే హౌస్లో అద్దెకు ఉంటున్నారో ఆ అద్దె మీరు కట్టడానికి మీ ఎంప్లాయర్ నుంచి మీరు తీసుకునే డబ్బుని హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. దానికి న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఎగ్జంప్షన్ లేదు. కానీ మీ ఎంప్లాయరే ఆ హౌస్ని రెంట్కి తీసుకొని మీ ఎంప్లాయర్ దాన్ని మీకు ఫ్రీగా ఇస్తారు. దీన్ని రెంట్ ఫ్రీ అకామిడేషన్ పర్క్విజిట్ అంటాం. దీనివల్ల ఎంప్లాయీకి ఉండే బెనిఫిట్ ఏంటి అంటే ఎంప్లాయీ గనక ఎంప్లాయర్ నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకునే బదులు రెంట్ ఫ్రీ అకామిడేషన్ పర్క్విజిట్ తీసుకుంటే బేసిక్ శాలరీలో 10% మాత్రమే ట్యాక్స్ వేస్తారు. మిగతా అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ లేదు. ఉదాహరణకి ఆ ఎంప్లాయీకి బేసిక్ శాలరీ సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అనుకుందాము. అతను ఉండే ఇంటికి నెలకు 15,000 రూపాయల రెంట్ అనుకుందాము. అంటే సంవత్సరానికి 1,80,000 రూపాయల రెంట్ అవుతుంది. ఈ 1,80,000 రూపాయలను ఎంప్లాయర్ నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ గా తీసుకుంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో టోటల్ గా ట్యాక్స్ వేస్తారు. అలా కాకుండా రెంట్ ఫ్రీ అకామిడేషన్ పేరుతో తీసుకుంటే 5 లక్షల మీద 10% మాత్రమే, అంటే 50,000 మాత్రమే మీకు ట్యాక్స్ వేస్తారు. అంటే 1,80,000 రూపాయలు 50,000 మాత్రమే ట్యాక్స్ పడుతుంది. అంటే 1,30,000 మీకు సేవ్ అయినట్టు. దీనివల్ల మీ ఎంప్లాయర్ కి లాస్ ఏమైనా ఉంటుందా అనేది ఒకసారి చూద్దాం. హౌస్ రెంట్ అలవెన్స్ అనే రూపంలో మీ చేతికి నేరుగా డబ్బులు ఇచ్చినా, లేదంటే ఆ ఇంటిని మీ ఎంప్లాయరే రెంట్ కు తీసుకొని అది మీకు వాడుకోవడానికి ఇచ్చినా మీ ఎంప్లాయర్ చేతిలో అయ్యే ఎక్స్పెండిచర్ ఒకటే ఉంటుంది. అంటే సంవత్సరానికి 1,80,000 రూపాయలు. కానీ మీ ఎంప్లాయర్ ఈ రెంట్ మీద జీఎస్టీ కట్టవలసి రావచ్చు. కానీ అలా కట్టినా కూడా మీ ఎంప్లాయర్ కి ఐటీసీ ఉంటుంది. ఆ ఐటీసీని జీఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో వాడుకోవచ్చు. ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ బెనిఫిట్ ఎలా పొందాలి? మీరు మీ హెచ్ఆర్ మేనేజర్ని కానీ మీ ఎంప్లాయర్ని కానీ నేరుగా కలిసి మీకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ బదులు మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ పర్క్విజిట్ ఇవ్వమని అడగండి. అసలు ఈ బెనిఫిట్ అందరికీ లభిస్తుందా అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేట్ ఉద్యోగి అయినా అందరికీ ఈ బెనిఫిట్ లభిస్తుందండి. కానీ మీరు బాగా గమనించవలసింది ఏంటి అని అంటే మీరు తీసుకుంటున్నది ఫర్నిష్డ్ అకామిడేషనా, అన్ఫర్నిష్డ్ అకామిడేషనా, లేకపోతే ఆ అకామిడేషన్ మీ ఎంప్లాయర్ ఓన్ అకామిడేషనా, లేకపోతే మీ ఎంప్లాయర్ లీజుకు తీసుకొని మీకు వాడుకోవడానికి ఇస్తున్నాడా? ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎంత సేవ్ అవుతుంది అని డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి మీ సిఐని కూడా కన్సల్ట్ అవ్వండి.